హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే యాదగిరిగుట్టకి వెళ్తున్నామని చెప్పాం కదా. మేమైతే ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే బండి పైన బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం. మా మమ్మీ వాళ్ళు కూడా ఆటోలో బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయారు. ఇంకా మా అక్క వాళ్ళైతే కార్లో వస్తున్నారు. మేమైతే వాళ్ళ కోసం బస్ స్టాండ్లో మమ్మీ వాళ్ళు ఇంకా మేము మా అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మా అక్క వాళ్ళు వచ్చేసారు. బస్ ఫ్రీ అని చెప్పేసి నేను మా వదిన మా మమ్మీ అయితే మేము బస్లో వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ మా అన్న వాళ్ళు అయితే కార్లో వెళ్ళారు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళు అక్కడ రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే భోజనం చేసేసాము. మేము అక్కడికి వెళ్ళే వరకు 10 అయిపోయింది. సో మేము ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు పిల్లలతో ఆడుకున్నాము. పిల్లలు కూడా ఆడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా భోజనం చేసేసాడు. భోజనాలు అందరం కంప్లీట్ చేసిన తర్వాత మా అక్క వాళ్ళ పాప ఆడుకుందాం పిన్ని అని చెప్పేసి ఇలా ఆడుతుంటే నాకైతే చిన్నప్పుడు నేను ఇలానే ఆడుతుండే చెమ్మ చెక్క. సో అదే గుర్తొచ్చేసింది. ఇంకా మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసేసి ఇంకా కాఫీ అండ్ టీ అంతా తాగేసాము. వర్షం కూడా పడుతుంది. మేము టిఫిన్ అయితే వర్షంలోనే చేసేసాము. ఇంకా మా పాప కూడా చూడండి వడ తింటుంది. ఇంకా దర్శనానికైతే మేము ఛాయల కింద తాగేసి మేమైతే పైకైతే ఆటో కట్టుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడైతే బస్ స్టాప్ దగ్గర అయితే బస్ కోసం అనేసి మేము వెయిట్ చేస్తుంటే ఆంటీ వాళ్ళు వచ్చేసి బొట్లు పెట్టేస్తున్నారు. సో మేము ఇంకా నామాలు కూడా పెట్టించేసుకున్నాం. మా బాబు, నేను, మా హస్బెండ్ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం నామాలు అయితే పెట్టించేసుకున్నాం. ఇంకా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసే వరకు బస్ రాగానే ఇంకా మేమైతే అందరం బస్ ఎక్కి వెళ్ళిపోయాం. బస్ కూడా మాకు ఖాళీగానే దొరికింది. ఇంకా మా పిల్లలు అందరూ బస్సులో కూర్చొని హాయ్ చెప్తున్నారు. చూడండి మా చిట్టి తల్లికి చూడండి నామాలు ఎంత బాగున్నాయో మా అందరికీ. నాకైతే నామాలు అయితే చాలా బాగా నచ్చాయి. మా అక్క వాళ్ళ పాప, మా వదిన, మా అన్నయ్య, మా అల్లుడు, మా కోడలు హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి. ఇంకా మేమంతా ఫ్యామిలీ కలిసి ఒక ఫోటో అయితే తీయించేసుకున్నాం. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మేము బయటికి వచ్చేసాము. ఇంకా అలా సైడ్కి కూర్చొని మా అక్క వాళ్ళ పాప చూడండి గుండు చేయించుకుంది. ఏంటి తెలుసా, నేను ఇంత అలసిపోయాను. లైన్లో ప్రసాదానికైతే 1/2 అవర్ పైన నిల్చున్నానండి. ఎంతసేపు చాలా పెద్దగా ఉంది లైన్. నేను మా వదిన వెళ్ళాము. ఇంకా మా వాళ్ళంతా ఇక్కడ ఆకలితో ఉన్నారు. మేము ప్రసాదం తీసుకొని రాగానే ఎలా తింటున్నారో చూడండి. ఇంకా మా పాప అయితే ఒక్క దగ్గర కూర్చోట్లేదు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి వెతకడమే సరిపోతుంది నాకైతే. మా అక్క వాళ్ళ పాప, మా పాప మంచిగా ఆడుకుంటున్నారు. మా బాబుకైతే పులిహోర తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు. మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. మా పాప అయితే అస్సలు వినట్లేదండి, మొత్తం అక్కడ తిరుగుతుంది. ఇంకా మేమైతే మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత పిల్లలు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత పిల్లలు ఇంకా చిన్న నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని అయితే రూమ్ కాల్ చేసేసి ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ టాంగా చూస్తుంటే నాకైతే అప్పట్లో మా అమ్మమ్మ ఇక్కడ టాంగాలోనే తీసుకెళ్తుండే నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి. మేము అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంక దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ వండిపించుకొని తినడం చాలా స్పెషల్ అంట. సో మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ అలాగే వండిపించుకొని తింటాం. చికెన్ అండ్ బగారన్నం వండించుకొని మేమైతే తిన్నాం. మా పాప చూడండి డల్గా ఉంది. మా బాబు కట్టెపుల్లతో ఆడుకుంటూ మా పాప కంట్లో అయితే కుచ్చుకుంది. సో తనైతే చాలా ఏడ్చింది. ఆంటీ అయితే చికెన్ చాలా స్పైసీగా కలర్ఫుల్గా చేసింది. చాలా బాగా అనిపించింది చికెన్. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా ఉంది చికెన్. ఇంకా మేము అక్కడి నుంచి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి స్వర్ణగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము.
టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇలా అంతా ఖాళీగా ఉంది ప్లేసు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. టెంపుల్ కూడా చాలా బాగుంది పెద్దదిగా. నాకైతే స్వర్ణగిరి టెంపుల్ చాలా నచ్చిందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్దగా ఉన్నాడు. మా పాప అయితే అస్సలు వినట్లేదు. మొత్తం ఖాళీగా ఉండేసరికి మొత్తం పరిగెడుతుంది. ఇంక ఇక్కడ స్వామివారు అయితే వాటర్లో ఉన్నారు కదా. ఇక్కడ చూస్తే అయితే వ్యూ చాలా బాగుంది. ఈ టెంపుల్లో చాలా విశాలంగా ఉంది. మా పాప చూడండి మా మమ్మీకి తీసుకొని అక్కడికి వెళ్ళమని చెప్పేసి సతాయిస్తుంది. ఈ టెంపుల్కి వెళ్తే అయితే చాలా బాగుందండి. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి అన్నం కూడా తినేసాం అక్కడనే. చూడండి ఇంకా అన్నం తినేసి మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.